ఓం నమః శివాయ. కీర్తిశేషులు వెంకమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కూతురు హైమావతి గారు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి సూర్యాపేట నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలైన యనకుల మరియు భరద్వాజ ఋషి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. భక్తులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాథులకు సముద్రపర్యాయశాత్ సార్వభౌమ సార్వాయుషధాత ప్రార్థ పృథివీ మంగళ నీరాజనం దృశ్యయామి. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హర హర మహాదేవ. శంభో శంకరాయ నమః. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను అక్షింతలతో ఆశీర్వదించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి కీర్తిశేషులు వెంకమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని హోమం చేసి శాంతి చేకూర్చారు. జయాయ నమః స్వాహా. భూర్భువస్సువర్మహర్జన స్వాహా. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని రాజగోపుర ద్వారం ద్వారా ప్రవేశించి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. వెంకమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి తోచిన సాయంగా అనాథుల రక్షణార్థమై తోచిన సాయాన్ని అందించారు. అన్నదాన కార్యక్రమానికి కూడా ఉపయోగపడే విధంగా తగిన సాయంగా బియ్యము, పప్పు, ఉప్పు, పంచదారను అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు. అమ్మను తలచుకుని అభాగ్యుల సేవకై సహకరించిన హైమావతి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.